వీరు ముందు నిర్ణయించబడ్డ విత్తనం. జగత్ పునాది వేయబడక ముందే దేవుడు నిర్ణయించిన విత్తనమే బుద్ధి కలిగిన వాళ్ళు. ఆమెన్ చెప్దామా? హల్లెలూయా. వారు లోబర్చబడి ఉంటారు. అంతేకాదు, వారు నీతిని, రాజ్యాన్ని వెతుకుతారు. ఏం వెతుకుతారు వాళ్ళు? మొట్టమొదటిగా వాళ్ళు ఎతికేది ఏంది? బాగా రన్నం, చికెన్ కూరనా? ఏం వెతుకుతారు వాళ్ళు? కొద్దిమంది గిన్నెలు ఎతుకుతారు. కానీ బుద్ధి కలిగిన వాళ్ళు గిన్నెలు కాదు, వాక్యాన్ని ఎతకాల. ఈ గిన్నెలో ఏం కూర, ఆ గిన్నెలో ఏం చారు, ఆ గిన్నెలో ఏం సాంబారు, ఆ గిన్నెలో పువ్వు ఏం పువ్వా, ఇవి కాదండి మనం ఎతికేది. అవి వస్తాయి, ముందు ఇది ఎతుకు. నీతిని, రాజ్యాన్ని ఎతుకు. ఏం ఎతకాలా? నీతిని, రాజ్యాన్ని వెతుకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం గట్టిగా చెప్దామా? 6వ అధ్యాయము మత్తయి సువార్త 3వ వచనం చూడండి. ఒక నిమిషం. మార్కు సువార్త, నీతిని, రాజ్యమును. మత్తయి సువార్తనా? ఒకసారి హబ్లో కొట్టు. ఒకసారి గట్టిగా చెప్తామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను త్వరగా దీన్ని ముగిస్తాను. ఈ అంశాన్ని కొంచెం మనము ముందుకెళ్ళి ముగించుకుందాం. హబ్లో చూడ, హబ్లో కొట్టి 6:33 భాష. రైట్. 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఏం ఎతకాలట? ఇప్పుడు నేను మాట్లాడేది బుద్ధి కలిగిన కన్యకల గురించి మాట్లాడుతున్నా. దేన్ని ఎతకమంటున్నాడు? మీరు. అంటే అందులో మనం కూడా ఉన్నామా? మనం కూడా ఉంటే ఆమెను చెప్దాం. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అప్పుడు అవన్నీ, సోదరుడా సోదరి, ముందు ఏం వెతకాలి మనము? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలా. గట్టిగా చెప్దామా? యేసయ్య చెప్తున్నాడు బుద్ధి కలిగిన కన్యకలతో, మొట్టమొదటిగా ఆయన నీతిని వెతకండి. ఆదివారం దేవుని సన్నిధికి రండి, కూటాల దగ్గరికి రండి, ప్రార్థన కూడికలు కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, ఉపవాసాలు ఉండండి, దేవుణ్ణి మహిమపరచండి, ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి. చెప్పండి, మీరు అల్లెలు చెప్తారా? సార్లు వెతకాలా? ఏం వెతకాలా? చెప్పండి అమ్మా, ఏం వెతకాలా? బుద్ధి కలిగిన కన్యకలు ఏం ఎతుకుతారట? ఎతుకుతే ఏమొస్తుంది పాస్టర్ గారు? ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఏమొస్తుందో. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అప్పుడు నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంది? నీతిని ఎతకాలే, రాజ్యాన్ని ఎతకాలి. అప్పుడు ఇవి మిగతా వాటితో పాటు మిగతా వస్తాయి. కానీ మీరేం ఎతుకుతున్నారు?